వెల్కమ్ వెల్కమ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్ని బ్లాగ్స్. మా జాయ్కి అయింది, అందుకనే దిగమెల్లది రెస్పాండ్ అవ్వట్లేదు గాయ్స్. సో టుడే ఈజ్ మై యానివర్సరీ అండ్ మేమైతే బయటికి వెళ్తున్నాం డిన్నర్కి. సో యా, దట్స్ హౌ. సో ఉన్నాం ఒక 10-12-15 members దాకా అవుతాం. సో వీ ఆల్ ఆర్ గోయింగ్ ఫర్ అ డిన్నర్ ఆన్ అవర్ ఒకేషన్ ఆఫ్ యానివర్సరీ, సెకండ్ యానివర్సరీ. చూస్తూ 2 years done. సో వీ ఆర్ ఎంటరింగ్ into the 3rd year అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇప్పుడే మా స్వీటీ వాళ్ళు వచ్చినారు, మమ్మీ రెడీ అయింది. మా రింగుదా కమ్ సే హాయ్. హీస్ హ్యావింగ్ సమ్ వర్క్ అంట, చూద్దాం. సో పొద్దున్న నుంచి నా నోట్లో మధురం 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 ఇంకెక్కువ వాడితే తప్పులేదు, అందుకే నేను వాడను. సో నా స్టేటస్ వాట్సాప్లో చెప్ అదే పెట్టుకున్నా, అందుకని చెప్పేసి నాకు కూడా అదే పాట వస్తుంది అనమాట నోట్లో. నా వాయిస్ కంటే ఎక్కువ నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది అని నాకు తెలుసు గాయ్స్. ఇట్లా అరుస్తుంది ఒక్కొక్క లెక్క. జాయ్ రెడీ అవుతున్నాడు, గెటింగ్ రెడీ. సో జాయ్ కొంచెం స్కిన్ లైక్ చికెన్ పాక్స్ అదేందో ఇంకా క్లారిటీగా తెలియదు. సో అట్లా అయింది జాయ్కి, అందుకని చెప్పి కెమెరాలో ఎక్కువ తీసుకురావట్లేదు. అది తీసుకొచ్చినా కూడా ఏమైంది అట్లా డిస్టి కూడా తాకుతుంది అంట కదా. సో ఇప్పుడు మేము బయటికి తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నాం అనమాట, బట్ తప్పదు తీసుకొని వెళ్ళాలి. ఐ గాట్ ఫ్లవర్స్ which is my favorite thing. సో మా వాళ్ళు రెడీ అయ్యి గంట అయింది గాయ్స్. నా మేకప్ కూడా పోయింది, ఇంకా రెడీ అయితే రెడీ కాలేదు. మెయిన్ క్యారెక్టర్ రెడీ అయింది, బట్ మిగతా క్యారెక్టర్స్ ఇంకా రెడీ కాలేదు. సో ఫుల్ ఆకలి అవుతుంది, జల్దీ పోవాలి, తినాలి, రావాలి. మా జాయ్ ఏమో కారుతున్నాడు. జాయ్కి చెప్పిన కదా ఆల్రెడీ. చూడండి గాయ్స్, మొత్తం నా ఫేస్ వాషే వాడుతున్నాడు, తెల్లగా అవుతున్నా అని ఫీల్ అవుతున్నాడు, బట్ సాడ్లీ హీస్ నాట్ వైట్. ఎంత ఫోన్ మాట్లాడుతున్నాడో వాడు. డీప్ డిస్కషన్. బబ్లు ఎవరిని సతాయిస్తున్నావు? హైడింగ్ హిస్ ఫేస్. గైస్ ఫైనల్లీ ఆఫ్టర్ అ ఇయర్ మేము స్టార్ట్ అయినాం. మస్తు సేపు అయినా మేము రెడీ అయ్యి, అండ్ ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఇట్లాంటి లైటింగ్ ఉంటే మంచిగా వ్లాగింగ్ చేయబుద్ది అవుతుంది నాకు, బికాస్ తెల్లగా కనిపిస్తాం కదా. సో అట్లా ప్రిన్స్ ఇంకా మా అత్త లేరు గైస్, దే వెంట్ ఫర్ చేవెళ్ళ జాతర, శివరాత్రి జాతర. సో అందుకని ఓన్లీ మేమే ఉన్నాం అన్నమాట. జా ఎక్కడికి వెళ్తున్నాం? రెస్టారెంట్కా? ఎవరిది బర్త్డే? అమ్మ నీదా? జాయ్ బర్త్డే అంట గాయ్స్. మమ్మల్ని రెస్టారెంట్ ఇచ్చిపోతుండో పత్తి బాబాయ్ పడిచ్చిరే జాయ్. సో గాయ్స్ వి ఫైనల్లీ స్టార్టెడ్. ఎందుకు నీకు డ్రైవింగ్ సుఖంగా వేయాలంటే లైట్ లేదు. దానికి అందరం గ్యాదర్ అయ్యి స్టార్ట్ అయ్యే వరకు చాలా లేట్ అయింది గైస్. సో ఫైనల్లీ వి ఆర్ గోయింగ్ దేర్. అండ్ వెళ్ళిన తర్వాత ఏం చేసినామో చూసేయండి. వి కేమ్ టు తెలంగాణ నాటు రుచులు యాజ్ యూజువల్. హాయ్ చెప్పు స్వీటీ. హాయ్ గాయ్స్, మా స్వీటీ కూడా వచ్చింది టు సెలబ్రేట్ విత్ మీ. మా జాయ్ ఏడుస్తున్నాడు. సో మా వాళ్ళు ఆల్రెడీ నాకు తెలిసి ప్లేస్ పట్టుకుంది. మామయ్య నేను కెమెరానే ఆన్ చేయలేదు. సో గైస్ మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. రాసిచ్చిండు. మొత్తానికి మేమైతే తెలంగాణ నాటు రుచులకైతే వెళ్ళిపోయినాం అనమాట. సో ఎప్పుడు ఇక్కడికే ఎందుకు వెళ్తున్నామంటే మాకు అక్కడ ఫుడ్ నచ్చిందనమాట, అందుకని చెప్పేసి మేము అక్కడికి వెళ్తున్నాం. ఇంకా ఇంతమంది అయితే వెళ్ళిన తర్వాత మా ఆర్డర్ కొంచెం పెద్దది కాబట్టి చాలా డిలే చేసినారనమాట. చాలా లేట్ అయిన తర్వాత వచ్చింది. ఇంకా మేమైతే స్టార్టర్స్లో చాలా స్పెషల్ చెప్పుకున్నాం అనమాట. చికెన్ క్రిస్పీ అని, బేబీ కార్న్, క్రిస్పీ కార్న్, చికెన్ లాలీపాప్స్, చికెన్ మెజెస్టిక్ ఇవన్నీ చెప్పుకొని తినేసినాం. దాని తర్వాత బిర్యానీ కూడా చెప్పుకున్నాము. చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా
బాగా నచ్చింది అక్కడ. లాస్ట్ టైం కూడా తిన్నాను కాబట్టి. ఇంకా ఇదైతే చాలా ఏస్థెటిక్గా ఉంది, చాలా విలేజ్ వైబ్స్ వస్తాయి ఇందులో. మేమైతే అందరం నాటు కాబట్టి నాటు అనమాట. మా జాయ్ అయితే వచ్చినప్పటి నుంచి ఫోనే చేస్తున్నాడు. సో గైస్ నేనైతే ఇట్లా నా యానివర్సరీ సెలబ్రేట్ యానివర్సరీ కాదు యానివర్సరీ సో ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాను. కెమెరా ఎస్. సో గైస్ ఇది నా డ్రెస్, ఇది నా డ్రెస్ గైస్. సో మీరందరూ ముచ్చట పెడదామా వీడియోలోనే. సో వీడియో చేస్తాను, 4-5 వీడియోస్ తినడం తప్ప వీడియోస్ అంటే కంటెంట్ క్రియేటర్స్ ఎక్కడికైనా వెళ్తే ఎంజాయ్ చేయరు గైస్. చెప్పానంటే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏ వీడియో తీసుకుంటుండాలి, ఆ వీడియో ఈ వీడియో ఇదే ఉంటుంది. వాళ్ళ వీడియోస్ చేయడం ఎక్కువ, ఎంజాయ్ చేయడం అక్కడ వాళ్ళ బ్రెయిన్ ఉండడం తక్కువ. లిటరల్గా చెప్తున్నా, నేను కొన్ని థింగ్స్ అయితే నేను వీడియో తీసిన తర్వాత ఇంటికి వెళ్ళి అప్పుడు చూసుకుంటాను, అట్లా అవుతుంది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళడం నెక్స్ట్ మేబీ కార్లో ఇస్తాను నేను బాయ్ బాయ్ చెప్పడం. ఐఎమ్ ఫీలింగ్ సో క్యూట్ టుడే. నువ్వే ఎక్కువ కెమెరా. మా అత్త ఎన్ని రోజులు అయింది నా వీడియోలో రాక. ఇంకా మేమైతే వెళ్తుంటే ఒక దారిలో ఆగినాము, ఎందుకంటే వీళ్ళు నాకు కేక్ కట్ చేపిస్తారంట. ఎంత వద్దన్నా వినలేదనమాట. సో యానివర్సరీ బర్త్డేస్కి కేక్ కటింగ్ ఈజ్ మస్ట్ కదా. సో ఎంతైనా కొంచెం ఫీల్ అయినా అనమాట. బట్ బయటికి అట్లా లేను, నేను బయటికి చాలా హ్యాపీగా ఉన్నా. మళ్ళీ కమెంట్స్లో వేసుకోకండి మీ హస్బెండ్ రాకపోయినా నువ్వు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామని. సో లాంగ్ డిస్టెన్స్ ఇస్ లాంగ్ డిస్టెన్స్. సో ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉంటారో వాళ్ళకే తెలుసు. సో దానివల్ల మనం సెలబ్రేట్ చేసుకోవద్దు అట్లా ఇట్లా ఏం లేదు. లైఫ్ ఉన్నదే చిన్నది, అందులో ఎంత హ్యాపీగా ఉండగలితే అంత హ్యాపీగా ఉండండి అందరు కూడా. సో అందుకని చెప్పేసి మా ఫ్యామిలీ అందరికీ నేను పార్టీ ఇష్టం కాబట్టి ఇంకా వాళ్ళందరూ కలిసి నాకైతే కేక్ కటింగ్ ప్లాన్ చేసినారు. సో అది కూడా నియర్ బై అనమాట. అజీజ్ నగర్కి వెళ్ళినాం మేము యాక్చువల్గా ఫుడ్ తినడానికి. ఇంకా అక్కడ నుంచి వస్తుంటే మేము అక్కడ కేక్ కట్ చేసినాం. ఇక్కడ నాకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అనమాట. సో డేట్లు అయింది ఏంది అని చెప్పేసి అదే అక్కడ మేము ముచ్చట పెడుతుండే. మేమైతే లాస్ట్ మంత్ జనవరి మొత్తం జాతరలు తిరగడానికే సరిపోయింది లిటరల్గా. మీరు చూసే ఉంటారు నా వ్లాగ్స్ అన్నీ. సో అట్లా తిరగడం వల్ల మా ఫ్యామిలీ మీటప్స్ చాలా తక్కువ అయిపోయినాయి. చాలా రోజులైంది ఫ్యామిలీ అందరినీ కలిసి. సో ఆ రోజే మళ్ళీ మేము అందరం టుగెదర్ అయినాం. అందుకని చెప్పేసి మేము మంచిగా రౌండ్ టేబుల్ వేసుకొని ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాం అనమాట. సో ఈ 1 మంత్ ఎక్కడ పోయినారు, ఎవరు ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా మా ఫ్యామిలీ పేరెంట్స్ అందరూ మాట్లాడుకుంటుండే. సో అందులో మేము కూడా ఇంకా కూర్చొని ముచ్చట పెడుతుండే. సో ఏమైంది అంటే అక్కడ ఒక చిన్న జోక్ అయింది, అందుకని చెప్పి అందరు అంత గట్టిగా బ్లష్ అవుతూ ఉన్నారు. అందుకే నేను అంత నవ్వుతూ ఉన్నాను. ఆ కేక్ కట్ చేయడం రావట్లేకుండే. సో అక్కడ ఒక ట్రిక్ ఉండే, అందుకని చెప్పేసి అట్లా అయిపోయింది. ఇంక అందరు వచ్చేసి కేక్ కటింగ్ తర్వాత నాకు కేక్ అయితే పెట్టినారు. నేను అసలు స్వీట్ పర్సనే కాదు, నాకు స్వీట్స్ అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా 4 కేక్ పెట్టేసరికి నాకు అస్సలే కేక్ తినబుద్ధి కాలేదు. ఇంకా లాస్ట్ అట్లా 4 పెట్టుకున్నా అంటే ఇంకా తర్వాత చెప్పినా నాకు వద్దు మీరే తినేసేయండి అందరూ అని చెప్పేసి ఇంకా అందరికీ పెట్టేసిన అనమాట. ఇంకా సరే కేక్ కటింగ్ అయిన వెంటనే వెళ్తే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ మేము కూర్చొని మళ్ళీ అందరం ముచ్చట్లు పెడతా ఉండే. కేక్ మీద ఒక పర్ల్ లాంటిది ఇచ్చినారనమాట, 2 బాల్స్ అట్లా చిన్నవి. సో అవి అసలు ఈటబుల్లా కాదా అని చెప్పేసి నేనైతే నోట్లు వేసుకున్నాను. సో నోట్లు వేసుకున్న తర్వాత అది కొరుకుదామంటే చాలా గట్టిగా ఉండే, అస్సలు కొరకడానికి రావట్లేదు. నాకు అనిపించింది అది తినేది కాదేమో అని చెప్పేసి. అయినా కూడా కొద్దిసేపు అట్లా సప్పరిద్దామని చెప్పేసి అట్లా చేసేసరికి అది చాక్లెటే యాక్చువల్గా, కానీ మెల్లిమెల్లిగా మెల్ట్ అవుతుంది, అది డైరెక్ట్ కొరకడానికి లేదు. ఇంకా నాకు కేక్ పూసింది కదా మా పిన్ని, అందుకని చెప్పేసి మా అత్త అయితే క్లీన్ చేసింది. ఫేస్ అంతా మళ్ళీ బంక అవుతుంది ఇంటికి వెళ్ళేటప్పటికి అని చెప్పేసి. అసలు నేను రిటర్న్లో బైక్ మీద వెళ్దామని చెప్పేసి ప్లాన్ ఉండే. ముచ్చట పెట్టుకుంటా ఎంజాయ్ చేసుకుంటా. వెదర్ చాలా బాగుండే, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వెదర్ చాలా చాలా బాగుంటుంది బయట. ఈవినింగ్ టైమ్స్లో ఎంత మంచి చల్ల గాలి వస్తుంది. సో నాకు బైక్ మీద వెళ్ళాలని ఉండే. సో గైస్ ఫైనల్గా మేమైతే ఇంటికి వచ్చేసినాం. నా హెయిర్ అంతా మెస్సీ అయిపోయింది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. వీ ఎంజాయిడ్ అ లాట్. సో ప్రిన్సీ అండ్ మా అత్త అగైన్ మిస్సింగ్. ఐ మిస్ యూ గైస్.
సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బై బాయ్, టేక్ కేర్, ప్లీజ్ డూ చూడండి ఎవరో మీరు గుర్తుపట్టి కమెంట్ డౌన్, అప్పుడు నేను మీకు ఐల్ గివ్ యూ సంథింగ్. ఓకే, యా, సంథింగ్ లైక్ దట్. సో వీడైతే ఎవడో మీరు గుర్తుపట్టాలి. బాయ్ బాయ్. నువ్వు చెప్పు, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చెప్పు. వాయిస్ గుర్తుపట్టు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మున్ని వ్లాగ్స్. గుర్తుపెట్టేసేయండి గైస్. గుడ్ మార్నింగ్. సో నిన్న నైట్ వ్లాగ్ ఎండ్ చేసేసిన, బట్ నాకు అది అనిపించింది చాలా చిన్న వీడియో అవుతుందని. అందుకని చెప్పేసి ఈరోజు డే కూడా ఎట్లా స్పెండ్ చేసినామో చూసేస్తారు కదా. సో ఆబ్వియస్గా నేను ఇంట్లో ఉంటే వ్లాగింగ్ ఎప్పుడు చేయలేదు. సో లెట్స్ డూ ఇట్ నౌ అనిపించింది. అందుకని చెప్పేసి ఈరోజు వ్లాగ్ చేస్తున్నా. లేచిన ముఖం కడిగినా అంతే. సో ఇగ్నోర్ మై బ్యాడ్ ఫేస్. జాయ్, ఏం చేస్తున్నావు? దా తినొద్దా? మమ్మీ తినొద్దానే? ఎందుకే, నువ్వే తినాలా? చూసినారా గైస్, మా జాయ్ నిజ స్వరూపం అట్లాంటిది. వాళ్ళ మమ్మీ తినొద్దంటే ఆయనకే తినిపించాలంట ఫస్ట్. ఓ మైనే జాయ్, మేమైతే రెడీ అయినాము. ఎక్కడికి వెళ్తున్నామంటే జాయ్ని హాస్పిటల్. చెప్పినాం కదా నిన్న కొంచెం అయినది, స్కిన్ ర్యాషెస్ లాగా వచ్చినాయి. సో హాస్పిటల్కి వెళ్తున్నాం, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి. మనమైతే అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. సో లెట్స్ గో. మన ర్యాపిడో భయ్య కింద వెయిట్ చేస్తున్నాడు. ఆటో కూడా బుక్ చేసేసిన అనమాట. సో లేట్ అవుతుంది మళ్ళీ, అందుకే. ఇంకా రావాలి. జాయ్, భయం అవుతుందా? హాస్పిటల్ ఎవరికి చెప్పు జాయ్. ఎవరికి జాయ్? మేమైతే మొత్తానికి హాస్పిటల్లో చూపించుకొని, చూడండి ఎంత బొక్క అయినా లాస్ట్లో చెప్తా. సో చూపించుకోవడానికి ఇంటికి వెళ్తున్నాం. మెడిసిన్ తీసుకున్నారా? మెడిసిన్ కూడా ఎక్కువనే రాసింది గాయస్. సో మేము ఇంకా ఆటో బుక్ చేయలేదు. బయటికి వెళ్ళి ఆటో కూడా బుక్ చేసుకోవాలి. మర్చిపోయినా, నేను పైననే కూర్చొని ఆటో బుక్ చేసుకుందాం అనుకున్నా. ఇంకా హడావిడిగా పని అయిపోయింది కదా అని చెప్పేసి దిగేసిన అన్నమాట. తర్వాత ఓకే, కిందికి వచ్చిన తర్వాత రియలైజ్ అయినా నేను స్టిల్ ఆటో బుక్ చేయలేదని. చూడము ఇప్పుడు ఇక్కడ బుక్ అవుతుంది కదా ఎట్లా, బట్ వెయిట్ చేయాలి రోజు ఇలా. సో గోయింగ్ బ్యాక్ టు హోమ్.